శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ పక్షంలో దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల మీరు వృత్తిలో చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. అలాగే రోజంతా కూడా చాలా బిజీగా హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, విద్వత్తుకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కింద సహాయకులుగా ఉన్నవారు, అలాగే మీ శిష్యులు, మీ యొక్క సంతానం కూడా అభివృద్ధిలోకి రావడం, వారు వృత్తిపరంగా మీకు సహకరించడం, ఇవన్నీ మీకు చాలా గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల వ్యక్తిగతంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. ఒక గౌరవప్రదమైనటువంటి హోదా లభించడం, ప్రభుత్వ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల, గురువుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు కొత్త ప్రదేశాలు చూడడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ఎవరికైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించే ప్రయత్నంలో మీరు మీడియేటర్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త కస్టమర్స్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించుకుంటుంటారు. చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది. మీ యొక్క వ్యక్తిగత అవసరాలకు, గృహ అవసరాలకు కొత్త ఆభరణాలు కానీ, లేదా వాహనాలు కానీ, ఇంట్లో ఆధునిక ఫర్నిచర్ కానీ మొదలగునవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొంటారు. మీ ఆధ్వర్యంలో, మీ పెద్దరికంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉన్నది. అయితే అష్టమ బుధగ్రహం మీలో ఉన్నటువంటి పరిశోధన, విద్వత్తుకి గుర్తింపు రావడం జరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకునే మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. వృత్తిలో సడన్గా కొన్ని మార్పులు రావడం, ఒక విధంగా అభివృద్ధి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి దంపతులు కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానాన్ని బుధగ్రహ వీక్షణ వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ అవసరాలకు మీ యొక్క సంతానం కానీ, మీ యొక్క భార్య లేదంటే భర్త పరస్పరం సహకరించుకొని కుటుంబ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. అలాగే మీరు గతంలో పోగొట్టుకుందనుకున్నటువంటి ధనం కానీ, ఎవరికన్నా రుణంగా ఇచ్చిన ధనం కానీ ఈ పక్షంలో మీకు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. రాహు 3వ స్థానంలో ఉన్నప్పుడు కొత్త ప్రయత్నాలు, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు లాంటివి చేపడుతుంటారు. అంటే గతంలో కన్నా చాలా సాహసంతో ముందుకు వెళ్తారు. చేసే ప్రయత్నంలో ఏదో విధంగా మన పని సాధించాలనే విషయంలో అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా కానీ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు కూడా మీ యొక్క ప్రయత్నం విరమించకుండా గట్టి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చివరికి కంపల్సరీగా విజయం సాధించే అవకాశం 100% ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎంతో కష్టపడి సాధించిన ప్రయత్నం చివరికి అనుకున్నంత ఫలితం రాకపోవచ్చు. ఏదో మనం చాలా ఇష్టపడి ఏదో ఒక వాహనం కొనుక్కున్నా, ఒక స్థలం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, అది మనం ఆశించిన విధంగా మనకంత సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఇంకా బెటర్గా కొనుక్కుంటే బాగుంటుందేమో అనే అవకాశం రావడం కానీ, అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా గృహ సంబంధించిన వాతావరణంలో ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక అలజడి, ఏదో ఒక గందరగోళం ఈ గృహంలో జరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని చాలా సందర్భాల్లో ఈ పక్షంలో ఎక్కువ రోజులు జాతకుడు ఇంట్లో కన్నా బయట గడపడానికే ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడిపై కుజుని యొక్క దృష్టి చాలా వరకు మిమ్మల్ని సొంత ఇంటికి, సొంత గృహానికి దూరంగా ఉండే విధంగా చేస్తుంది.
విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ కూడా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతుంటారు. వారి యొక్క మనసు ఎల్లప్పుడూ ఎంటర్టైన్మెంటు, మిగతా విషయాల మీద, అక్కలేని విషయాల మీద ఆసక్తి చూపి చదువు మీద శ్రద్ధ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ కొంతవరకు పిల్లల యొక్క విద్యా సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఒక రాశిని శుభగ్రహం వీక్షించినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి అవి సమస్యలు పరిష్కారమై జాతకుడికి మంచి జరగడం జరుగుతూ ఉంటుంది. 2 శుభగ్రహాలు ధనుసు రాశిని వీక్షించడం వల్ల గురువు వల్ల జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, శుక్రుడు వల్ల సంపదని, స్త్రీ సౌఖ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 20వ తారీఖు నుంచి శుక్రుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల, దశమాధిపతితో కలియడం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది. ఒక విధంగా ఆకస్మిక లాభం లాంటిది రావడం, అనుకోకుండా వృత్తిలో కొన్ని అనుకూలమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా విద్యా సంస్థలు, బ్యాంకింగు, ఫైనాన్సు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు అనుకూలత ఫలితం ఏర్పడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నానికన్నా సమయానికి ధనం మాత్రం ఆశించిన దానికన్నా ఎక్కువ ధనం మీకు ఏదో విధంగా లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. ₹1,00,000 నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందామనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా అంటే
గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పనిని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.